నూతన సంవత్సరం కావడంతో యాదాద్రి భువనగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నట్లుగా వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టినట్లుగా ఆలయ ఈవో రామకృష్ణారావు వెల్లడించారు. మరోవైపు యాదాద్రి స్వామివారిని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కుటుంబ సమేతంగా మా మిత్రులు సహచరులు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరం అంతా యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం భువనగిరి నియోజకవర్గ ప్రజలు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మరి అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మన జిల్లా అంతా కూడా అందరికీ అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందరికీ అందాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాము. నూతన సంవత్సరం కావడంతో చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో భక్తులు సౌకర్యం కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.